నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సభలు ఎలాంటి తప్పిదాలు ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే సమయం కూడా ఆయనకు లేదని డీసీసీ అధ్యక్షులు అరికట్టడంలో మున్సిపల్ అధికారుల విఫలం. ఎలాంటి తప్పిదాలు గందరగోళానికి తావు లేకుండా పకడ్బందీగా గ్రామ సభలు నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. వ్యవసాయ యోగ్యంలో లేని భూములను పక్కాగా గుర్తించాలని, క్రాప్ బుకింగ్, భువన్ యాప్ల సహాయంతో వెరిఫికేషన్ చేయాలని అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల ద్వారా అర్హులైన వారికి లబ్ధి చేకూర్చేందుకు వీలుగా అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన జరిపి రూపొందించిన వివరాలను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తనిఖీ చేశారు. చందూర్, అక్బర్ నగర్, రుద్రూర్ గ్రామాలను కలెక్టర్ సోమవారం సందర్శించారు. స్థానిక అధికారులతో భేటీ అయి ఆహార భద్రతా కార్డులు, రైతు భరోసా పథకాలకు సంబంధించి క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా సేకరించిన వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు. రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని, కుటుంబ సభ్యుల ఆధార్ నెంబర్ ద్వారా వారి పేర్లు ఎక్కడైనా రేషన్ కార్డులో ఉన్నాయా లేవా అన్నది నిర్ధారించుకోవాలని సూచించారు. అక్బర్ నగర్ శివార్లోని భూములతో పాటు రుద్రూర్ బస్టాండ్ వెనుక భాగాన 897 నుండి 957 వరకు గల సర్వే నెంబర్లలోని భూములకు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎలాంటి పంటల సాగు చేయకుండా వ్యవసాయేతర అవసరాలకు భూములను వినియోగిస్తున్నాడని లేఅవుట్ చేసి ప్లాట్లుగా మార్చడాన్ని గమనించిన కలెక్టర్ అధికారులకు వివరాలు అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ యోగ్యంలో లేని భూములను పక్కాగా గుర్తించాలని, క్రాప్ బుకింగ్, భువన్ యాప్ల సహాయంతో వెరిఫికేషన్ చేయాలని అన్నారు. అధికారులు సేకరించిన క్షేత్రస్థాయి వివరాలతో కూడిన రిజిస్టర్లను తనిఖీ చేసి గ్రామ సభల నిర్వహణపై సూచనలు చేశారు. ఎలాంటి తప్పిదాలు, గందరగోళానికి తావు లేకుండా పకడ్బందీగా గ్రామ సభలు నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, చందూర్ ఎంపీడీఓ నీలావతి, తహసీల్దార్ శాంత, ఇతర అధికారులు ఉన్నారు. పబ్లిసిటీ ఉండదు సార్, అది ఓట్స్ తీసుకొని ర్యాలీ వెళ్తారు సార్. కళాశాలలో విద్యార్థులకు డ్రగ్స్, మత్తు పదార్థాల పట్ల అవగాహన కల్పించాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ సూచించారు. కళాశాలలో విద్యార్థులకు విద్యా బోధనతో పాటు పరిసరాలను పర్యవేక్షించాలని అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని హరిచరణ్ జూనియర్ కళాశాలను జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ సోమవారం ఉదయం ఆకస్మికంగా
తనిఖీ చేశారు. కళాశాలలో విద్యార్థులకు విద్యా బోధనతో పాటు పరిసరాలను పర్యవేక్షించారు. అధ్యాపకుల విద్యా బోధనను తరగతి గదులలో స్వయంగా తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా ఇంటర్ విద్యాధికారి, ప్రిన్సిపల్, అధ్యాపకులు, సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ ఉత్తమ ఫలితాలను సాధించాలని ఆదేశించారు. ఇంటర్ ప్రయోగ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయడంతో పాటు వార్షిక పరీక్షలకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. కళాశాలలో సైన్స్ ప్రయోగశాలలు నిర్వహణపై సమీక్షించారు. పరీక్షల ఫీజు చెల్లించని విద్యార్థుల రెండవ లాంగ్వేజ్ మీడియం సంతకం, ఫోటోల సవరణ కోసం మరో అవకాశం సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కళాశాలలో విద్యార్థులకు డ్రగ్స్, మత్తు పదార్థాల పట్ల అవగాహన కల్పించాలని అన్నారు. ఇంకా ఈ సమావేశంలో ప్రిన్సిపల్, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. పసుపు బోర్డు ఏర్పాటుతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. కొన్ని దశాబ్దాల కల నెరవేరిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రధాని, ఎంపీ, బోర్డు చైర్మన్ చిత్రపటాలు గల ఫ్లెక్సీని మహాకుంభమేళాలో గంగాజలంతో అభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. పసుపు బోర్డు కావాలన్నది పసుపు రైతుల దశాబ్దాల చిరకాల స్వప్నం. పసుపు బోర్డు కోసం ఎన్నో రకాల ఆందోళనలు చేపట్టారు. అయినా నెరవేరని రైతుల కళ చివరకు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కృషితో రైతుల కళ సాకారమైంది. గత వారం పసుపు బోర్డు ఏర్పాటే కాకుండా స్థానికునికే జాతీయ బోర్డు చైర్మన్ పదవి రావటం విశేషం. బోర్డు ఏర్పాటుతో పసుపు పండించే రైతన్నల కుటుంబాల్లో ఆనందం వెల్లవిరిసిన వేళ పసుపు బోర్డును ఇచ్చిన పీఎం నరేంద్ర మోదీ పట్టుబట్టి పసుపు బోర్డును నిజామాబాద్ జిల్లాకు తీసుకువచ్చిన ఎంపీ ధర్మపురి అరవింద్, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి ఫోటోలు గల ఫ్లెక్సీకి సోమవారం నాడు ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో త్రివేణి సంగమం వద్ద బీజేపీ ఓబీసీ జిల్లా ఐటీ సెల్ కన్వీనర్ మంగళారపు నవీన్ గంగానదిలో గంగాజలంతో అభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో త్యాగ ప్రశాంత్, క్రాంతి, వంశీకృష్ణ పాల్గొన్నారు. ఈరోజు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్నటువంటి మహాకుంభమేళలో మన జిల్లాకు, ఇందూరు జిల్లాకు పసుపు బోర్డు తీసుకొచ్చిన ఎంపీ ధర్మపురి అరవింద్ అన్న గారికి, అలాగే జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగన్న గారికి, మేము తెలంగాణ నిజామాబాద్ జిల్లా నుండి వచ్చేసి ఇక్కడ గంగానదిలో త్రివేణి సంగమం వద్ద అన్నగారికి జలాభిషేకం చేయడం జరిగింది. అలాగే నవోదయ గురుకులాలు ఇలా ఎన్నో తీసుకొచ్చి జిల్లాను అభివృద్ధి పరుస్తున్న ఎంపీ ధర్మపురి అరవింద్ గారికి మా యొక్క ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడిన వేముల ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొనకుండా ప్రభుత్వంపైనే నిందలు వేయటం చూస్తుంటే విడ్డూరంగా ఉందని డీసీసీ అధ్యక్షులు, రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అన్నారు. ప్రశాంత్ రెడ్డికి ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే సమయం కూడా లేదని, అందుకే గత 3 నెలల క్రితం మంజూరైన చెక్కులను కూడా బాల్కొండలో ఇప్పటివరకు పంచలేదని అన్నారు. ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడిన బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొనకుండా ప్రభుత్వంపైనే నిందలు వేయటం చూస్తుంటే విడ్డూరంగా ఉందని డీసీసీ అధ్యక్షులు, రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న చివరి 2 సంవత్సరాలలో పెండింగ్లో ఉంచిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేస్తుంటే వాటిని పంచే కార్యక్రమంలో వేల్పూర్, భీమ్గల్, ముప్కాల్, కమ్మర్పల్లి ప్రాంతాలలో ప్రశాంత్ రెడ్డిని ప్రజలు ప్రశ్నించినందుకే కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీని బహిష్కరిస్తున్నామని చెప్పి ప్రశాంత్ రెడ్డి ప్రక్కకు తప్పుకోవటం జరిగిందని ఆయన చెప్పారు. ఒకవేళ ప్రశాంత్ రెడ్డి తులం బంగారం ఇవ్వటం లేదని చెక్కుల పంపిణీ బహిష్కరిస్తే గడిచిన సంవత్సర కాలంగా ఎందుకు చెక్కులు పంపిణీ చేశారో చెప్పాల్సిన బాధ్యత ప్రశాంత్ రెడ్డి పైన ఉందని మోహన్ రెడ్డి ప్రశ్నించారు. గ్రామాలలో మహిళలు ప్రశాంత్ రెడ్డిని నిలదీసి గతంలో మీరు అధికారంలో ఉన్న 2 సంవత్సరాలలో ఎందుకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేయలేదని ప్రశ్నించడంతో వారికి ఏం సమాధానం చెప్పాలో తెలియని ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై నిందలు మోపి పక్కకు తప్పుకుంటున్నారని చెప్పడం జరిగిందని అన్నారు.
ప్రశాంత్ రెడ్డి తీరును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని మానాల స్పష్టం చేశారు. ప్రశాంత్ రెడ్డికి ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే సమయం కూడా లేదని, అందుకే గత 3 నెలల క్రితం మంజూరైన చెక్కులను కూడా బాల్కొండలో ఇప్పటివరకు పంచలేదని అన్నారు. చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ప్రశాంత్ రెడ్డి ముందుకొస్తే ఎక్కడ ప్రజలు ప్రశ్నిస్తారు, ఎక్కడ తప్పులు బయటపడతాయో అనే భయంతోనే పక్కకు తప్పుకున్నాడని దుయ్యబట్టారు. ప్రజాప్రతినిధిగా ఉన్న ప్రశాంత్ రెడ్డి వచ్చినా రాకున్నా ప్రజలకు మంజూరైన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల సమయం ముగియక ముందే అధికారులు లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేయటం జరుగుతోందని మానాల మోహన్ రెడ్డి తేల్చి చెప్పారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యానికి తోడు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి చేసిన నిర్లక్ష్యం వల్లనే 2 సంవత్సరాలు లబ్ధిదారులకు చెక్కులు రాకుండా ఆలస్యం అయ్యిందని అన్నారు. కావున వెంటనే ప్రశాంత్ రెడ్డి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల లబ్ధిదారులకు క్షమాపణ చెప్పాలని మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, బీజేపీ చెప్పే అబద్ధపు మాటలను ప్రజలు నమ్మవద్దని, గతంలో వారు నిర్లక్ష్యంతో పెండింగ్లో ఉంచిన చెక్కులను, బిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లిస్తూనే ఎన్నికల్లో ప్రజలకిచ్చిన అన్ని హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోందని వివరించారు. ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కానీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కానీ, ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంచడం కానీ, రైతులకు రైతు రుణమాఫీ చేయటం కానీ, అదేవిధంగా ఈ నెల 26వ తేదీ నుండి కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, భూమి లేని పేదలకు 12,000 రూపాయలు ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తుంటే ప్రభుత్వం చేసే సంక్షేమాభివృద్ధి పథకాలలో పాలు పంచుకొని ప్రశాంత్ రెడ్డి కేవలం తులం బంగారం పేరుతో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీని బహిష్కరించడం చూస్తుంటే కేవలం ఇది ప్రజలకు సమాధానం చెప్పలేకనే గతంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రశాంత్ రెడ్డి చేసిన తప్పులు బయటపడతాయనే ఆలోచనతో మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వంపై నిందలు వేస్తూ ప్రజల మధ్యకు రాకుండా ప్రశాంత్ రెడ్డి పక్కకు తప్పుకుంటున్నాడని ఆయన పేర్కొన్నారు. వెంటనే ప్రశాంత్ రెడ్డి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల లబ్ధిదారులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యను తప్పించుకోవడానికి ప్రశాంత్ రెడ్డి పక్కకు తప్పుకున్నాడని ఈ సందర్భంగా నేను జిల్లా ప్రజలకు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ప్రశాంత్ రెడ్డి యొక్క ఆలోచన ప్రభుత్వాన్ని విమర్శించే విధంగా ఉండడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా మేమిచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేరుస్తున్నాం. త్వరలోనే వీటన్నిటికి కూడా పరిష్కారం దొరుకుతుంది. కేవలం మీరు 2 సంవత్సరాలుగా ఏవైతే పెండింగ్లో పెట్టినటువంటి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులకు సంబంధించినటువంటి మహిళలు, నాకు తెలిసి ఒక్కొక్కరు 2 పిల్లలు తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి చెక్కులు తీసుకోవడానికి. అంటే మీ నిర్లక్ష్యం వల్ల వాళ్ళు మీరు ఇచ్చే ₹1,00,000 చెక్కు అప్పుడు ఇచ్చుంటే వాళ్ళకు 1,50,000 రూపాయలకు సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ తగ్గుతుండే. కానీ మీరు వాళ్ళకు నష్టం చేసి ఇవాళ నేరుగా మళ్ళా కాంగ్రెస్ పార్టీని విమర్శించే ఒక కార్యక్రమం చేస్తున్న తీరును చాలా విడ్డూరంగా ఉంది. మొగుడిని గట్టి మోదు ఎవరు చెప్పుకున్నట్టు ఒక సామెత ఉన్నది. నేను ఖచ్చితంగా చెప్తున్నా, ప్రశాంత్ రెడ్డి గారు మీరు ప్రజల్లో తిరగాలని సిద్ధంగా ఉంటే రండి. మా ఏవైతే మేము చేస్తామో దాన్ని ఎక్స్పోజ్ చేస్తానికి అవకాశం ఉండగా మీరు ఎందుకు రానంటారో మీరు మాకు ప్రజలందరూ గుర్తించాలా. కేవలం వాళ్ళ తప్పిదాలు బహిర్గతమవుతున్నాయి. ప్రజలు మొన్న వేల్పూర్లో, ముక్కాల్లో ఎక్కడికక్కడ నిలదీశారు కాబట్టి ప్రశాంత్ రెడ్డి పక్క తప్పుకున్నాడనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా మీకు ప్రజల సంక్షేమం గురించి సమయం లేకపోవడం ద్వారానే ఈరోజు గత 3 నెలల క్రితం తయారైనటువంటి చెక్కుల్ని పంచడానికి కూడా మీకు సమయం సరిపోలేదు. ఎట్లాగో అది ఈ చెక్కులు పంపిణీ కార్యక్రమంలో మీరు ముందుకొస్తే మళ్ళీ ప్రజలు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారనే ఒకే ఒక ఉద్దేశంతో పక్క తప్పుకుంటున్నారు. ఈ రోజే మేము ఎంఆర్ఓలందరికీ పొద్దున్నే మేము సీరియస్గా చెప్పడం జరిగింది. ప్రశాంత్ రెడ్డి గారు వచ్చినా రాకున్నా చెక్కులు పంపిణీ చేయమని చెప్పినాము. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ మరియు మాదిగ కులస్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాల మహానాడు జాతీయ అధ్యక్షులు పసుల రామ్మూర్తిపై కేసు నమోదు చేయాలని కోటగిరి మండలం ఎంఆర్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు కోటగిరి ఎస్ఐకు ఫిర్యాదు చేశారు. ఎస్సీ వర్గీకరణపై పోరాటం చేస్తున్న ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాల మహానాడు జాతీయ అధ్యక్షులు పసుల రామ్మూర్తిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని
ఉమ్మడి కోటగిరి మండలం ఎంఆర్పీఎస్ అధ్యక్షులు కర్రే పోచిరామ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన నేతృత్వంలో కోటగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పోచిరామ్ మాట్లాడుతూ పసుల రామ్మూర్తి చేసిన వ్యాఖ్యలు సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా ఉన్నాయని అన్నారు. మాదిగ జాతిని హేళన చేసే విధంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సమర్థనీయం కావని అన్నారు. వర్గీకరణను సమర్థించే వారిని దేశం నుండి బహిష్కరించాలని రామ్మూర్తి ప్రకటనలు సమాజంలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. రామ్మూర్తిపై పోలీసులు వెంటనే హత్యాయత్నం కేసును నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు కన్నం శ్రీనివాస్, సాయిలు, సంజయ్, దినేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వారు మా మందకృష్ణ మాదిగ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మా ఎంఆర్పీఎస్ కార్యకర్తలను ఎంతో బాధ కలిగిస్తుంది. మరి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లో మందకృష్ణ మాదిగను ఈ భూమి మీద లేకుండా చేయండి, అతన్ని చంపి పడేయండి అని ఆదేశాలు జారీ చేయడం ఇది కరెక్ట్ రాజ్యాంగపరంగా మాటలు కావు. ఇది శాంతి భద్రతలకు విస్తృతంగా కలిగించే విధంగా ఉన్నదని, కాబట్టి ఆ ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉన్నదో అది రాజ్యాంగపరంగా జరుగుతూ ఉంది. దాన్ని వీళ్ళు జీర్ణించుకోలేక ఎస్సీ వర్గీకరణకు ఎవరైతే ఇతర బీసీ నాయకులు, ప్రొఫెసర్లు, మేధావులు అందరూ సంఘీభావం తెలుపుతూ ఉంటే అవి చూసి తట్టుకోలేక ఈరోజు వారిని కూడా రాష్ట్రం నుంచి బహిష్కరించాలని వారు చెప్పడం బాధాకరమైన విషయం. ఏది ఏమైనా ప్రజాస్వామ్యంలో చట్టబద్ధత ఉన్నది, దానికి రాజ్యాంగం ఉంది. రాజ్యాంగ ఆధారంగానే ఇది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈరోజు ఎస్సీ వర్గీకరణ జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి ఇలాంటి రాజకీయాలకు బీసీ మహిళలు దిక్సూచి కావాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కొండవీటి శ్యాంప్రసాద్ సూచించారు. బీసీ మహిళ వంటింటికే పరిమితం కాకుండా రాజకీయాల్లో సైతం రాణించాలని ఆయన పిలుపునిచ్చారు. డిచ్పల్లి మండలం ధర్మారం గ్రామంలో బీసీ మహిళా డివిజన్ అధ్యక్షురాలు పుప్పాల గీత అధ్యక్షతన జరిగిన బీసీ మహిళా చైతన్య సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కొండవీటి శ్యాంప్రసాద్ మాట్లాడుతూ బీసీ మహిళ వంటింటికే పరిమితం కాకుండా రాజకీయాల్లో సైతం రాణించాలని ఆయన పిలుపునిచ్చారు. తగిన ప్రోత్సాహం లేకపోవడంతో మహిళలు క్రింది స్థాయిలోనే ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే బీసీ సంక్షేమ సంఘం మహిళా అభివృద్ధికై బాసటగా నిలుస్తోందని ఆయన వివరించారు. గ్రామీణ స్థాయిలో ఉన్న మహిళలను ప్రోత్సహించేందుకు బీసీ జాతీయ సంక్షేమ సంఘం అనేక కార్యక్రమాలను రూపొందించినట్లు ఆయన వివరించారు. బీసీల అభివృద్ధికై బీసీల దళపతి రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గత 50 సంవత్సరాలుగా నిరంతర పోరాటం చేస్తూనే ఉన్నారని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో నిజామాబాద్ డివిజన్ బీసీ మహిళా అధ్యక్షురాలు పుప్పాల గీత మాట్లాడుతూ బీసీలందరూ ఏకతాటిపై వచ్చి తమ హక్కులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలని సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో మహిళా రాష్ట్ర కార్యదర్శి కూరపాటి అరుణజ్యోతి, ఉమ్మడి జిల్లాల అధ్యక్షురాలు వీణాగౌడ్, నిజామాబాద్ నగర అధ్యక్షురాలు శోభావతి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మహిళల్లో నెలకొన్నటువంటి సృజనాత్మకతను బయటకు తీసి వారిని ప్రోత్సహించేందుకు మహిళా చైతన్య సదస్సులు జిల్లాలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ధర్మారం గ్రామ కమిటీ ఎన్నికతో పాటు వారి స్థితిగతులపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. బీసీలు ఉన్న పరిస్థితుల్లో ఆశించి కాకుండా శాసించి పదవులు ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి మహిళని ఖచ్చితంగా వంటింటికి పరిమితం కాకుండా ఎట్టి పరిస్థితుల్లో ముందుకు తీసుకెళ్లి వాళ్ళకి రాజకీయ భవిష్యత్తుతో పాటు ఆర్థిక భవిష్యత్తును కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం పనిచేస్తూ ఉంది. జాన్ కంపేట్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర నిర్వహణకు దేవాదాయ శాఖ అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. జాతర ద్వారా ఆలయానికి ఆదాయం సమకూర్చేందుకు చర్యలు చేపట్టారు. ఎడపల్లి మండల పరిధిలోని జాన్ కంపేట్ గ్రామ శివారులో గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచింది. జాతర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఎండోమెంట్ అధికారులు ప్రత్యేక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా వివిధ దుకాణాల నిర్వహణకు సోమవారం వేలంపాట నిర్వహించారు. కొబ్బరికాయలు, నవధాన్యములు అమ్ముకునుటకు జాన్కంపేట గ్రామానికి చెందిన రుక్మాయి గంగాధర్ 43,500 రూపాయలకు వేలం దక్కించుకున్నారు.
లడ్డు పులిహోర అమ్ముకొనుటకు పిట్ల వినయ్ కుమార్ 40,000 రూపాయలతో వేలంలో దక్కించుకున్నారు. అలాగే సైకిల్ స్టాండ్ కోసం నిర్వహణ కోసం బోయిడు ఉపేంద్ర 7,000 రూపాయలకు వేలంపాట పాడి సొంతం చేసుకున్నారు. ఈ వేలంపాటలో దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శ్రీరామ్ రవీందర్, జూనియర్ అసిస్టెంట్ ఆసాది సుమన్, ఆలయ కార్యనిర్వహణాధికారి గింజుపల్లి వేణు, జన్కంపేట గ్రామస్తులు సుంచనకోట రాధాకృష్ణ గౌడ్, తాళ్ల విజయ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. దేవస్థానము ఈ యొక్క ఆలయం నందు ప్రతి మాఘమాసంలో జరుగు ఉత్సవాలకు ఈ సంవత్సరం కూడా అదే మాదిరిగా ఉత్సవాలకు ఏర్పాట్లు చేయుచున్నారు. ఇట్టి ఉత్సవాల్లో భాగంగా నేడు పూజా సామాను, సైకిల్ స్టాండు, ప్రసాదము విక్రయించుటకు గాను ఈ యొక్క వేలం ఏర్పాటు చేయడం జరిగింది. వేలంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉన్నారు. ఈ యొక్క వేలము ఈరోజు పూర్తి చేసినాము. వేలం వివరములు 43 పూజా సామాగ్రి, సైకిల్ పూజా సామాగ్రి, కొబ్బరికాయలు, పూజా సామాగ్రి అమ్ముకొనడానికి గాను 43,500 రూపాయలు మరియు ప్రసాదము విక్రయించుటకు గాను 40,000 రూపాయలకు ఈరోజు వేలంలో చేయడం జరిగినది. సైకిల్ స్టాండుకు 7,100 రూపాయలు వేలంలో నిర్ణయించడం జరిగినది. ఇటు యొక్క ఉత్సవము అత్యంత వైభవపేతంగా నిర్వహించుదుము. ఇట్టి ఉత్సవం నందు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా స్థానిక పుర ప్రముఖులు, పాత్రికేయులు, పోలీస్ శాఖ వారితో మా యొక్క ఈఓ గారు ఏర్పాటు చేయుచున్నారు. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. సీఎం రేవంత్ రెడ్డి ఎఫ్ఆర్బిఎం పరిధిని దాటి విపరీత అప్పులు చేస్తున్నారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఇన్ని అప్పులు చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేకపోతున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో రాజ్యాంగ సంవిధాన్ గౌరవ దివస్పై వర్క్షాప్ సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పసుపు బోర్డు దేశానికి గర్వకారణమని, ఇది సాధించిన ఎంపీ ధర్మపురి అరవింద్కు అభినందనలు తెలిపారు. 13 నెలల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో 13 కుంభకోణాలు ఆధారాలతో సహా బయట పెట్టినా స్పందన లేదని అన్నారు. ప్రభుత్వ పాలన పూర్తి అవినీతిమయంగా మారిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ స్వార్థం కోసం పనిచేస్తే బీజేపీ ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తోందని అన్నారు. దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే భాజపా కార్యకర్తలు,
నాయకులు భారత రాజ్యాంగం పట్ల విశ్వాసంతో దాని రక్షణకు కట్టుబడి పనిచేస్తారని అన్నారు. ఈ వర్క్షాప్లో జిల్లా అధ్యక్షులు కులాచారి దినేష్, నాయకులు పోతన్కర లక్ష్మీనారాయణ, శ్రవంతిరెడ్డి, నాలం రాజు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ రకరకాల ప్రయత్నాలు చేసేసి ఆయనను ఓడించడానికి ప్రయత్నం చేసి ఓడించారు. వారి ప్రాంతాన్ని ఆ రోజు పాకిస్తాన్కి పంపించి వారు అనుకూలమైనటువంటి ప్రాంతాన్ని కూడా వారికి లేకుండా చేశారు. వారిని ఎన్ని రకాలుగా కనీసం చనిపోతే భారతరత్న కూడా ఇవ్వకుండా అవమానించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు వారి గురించి మాట్లాడుతూ ఉంది. వారి ఓట్ల కోసం ఎవరైనా ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో బాధపడుతూ ఎన్నోసార్లు కాంగ్రెస్ పార్టీ వారు జరిగిన అవమానాలను వారు చెప్పుకోవడం, మరి వారికి భారతరత్న ఇవ్వకుంటే ఆ భారతీయ జనతా పార్టీ వారిని గుర్తించి గౌరవించి భారతరత్న ఇచ్చే సంగతి నేను మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను. పివి నరసింహారావు గారిని ఏ రకంగా అవమానించారు. పివి నరసింహ గారి భౌతిక కాయని కూడా వారి పార్టీ ఆఫీస్కి తీసుకెళ్లకుండా, వారికి అక్కడ ఢిల్లీలో స్థలాన్ని కల్పించకుండా ఏ రకంగా అవమానిస్తే పివి నరసింహారావు గారిని కూడా భారతీయ జనతా పార్టీ గుర్తించి గౌరవించి వారికి భారతరత్న ఇచ్చే సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను. మరి భారతీయ జనతా పార్టీ 2 పర్యాయాలు అధికారంలో ఉండి ఇప్పటి వరకు ఏ ఒక్క అవినీతి మచ్చ లేకుండా, కుంభకోణం లేకుండా భారతదేశ అభివృద్ధి కోసం ఈరోజు ఎక్కడో 11వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశ ఆర్థిక వ్యవస్థని 5వ ఆర్థిక వ్యవస్థగా మార్చినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ ఒక్క అవినీతి మచ్చ, కుంభకోణం లేకుండా ముందుకు నడిపిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ మళ్ళీ 3వసారి అధికారంలోకి వచ్చి 3వ ఆర్థిక శక్తిగా ఈరోజు పరుగులు తీస్తున్న సంగతి మీకు తెలుసు. మరి ఇంత పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రెంజల్ ఎంపీడీఓ వెంకటేష్ జాదవ్ అన్నారు. గ్రామాల్లో నిర్వహించే గ్రామ సభల్లో అర్హులైన పేదలు దరఖాస్తులు చేసుకోవాలని ఆయన కోరారు. రెంజల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండలానికి చెందిన 17 మంది పంచాయతీ కార్యదర్శులతో ఎంపీడీఓ వెంకటేష్ జాదవ్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీ నుండి సోమవారం వరకు గ్రామాలలో సర్వే నిర్వహించడం జరిగిందని అన్నారు. ప్రతిరోజు 4 గ్రామ పంచాయతీలలో గ్రామ సభలు ఏర్పాటు చేస్తూ అర్హులైన లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులకు సంబంధించి గ్రామ పంచాయతీల వద్ద దరఖాస్తులు స్వీకరించనున్నట్లు చెప్పారు. ఈ గ్రామ సభలకు తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంపీఓ, సూపరింటెండెంట్, ఎంపీఓ హాజరవుతారని, నివాస గృహాలు, రేషన్ కార్డులు లేని వారు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఎంపీఓ మొహమ్మద్ రఫీ, ఏపీఓ రమణ, ఏపీఎం చెన్నయ్య, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశముల ప్రకారం మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం మా మండలంలో ఒక రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డ్స్, ఇందిరమ్మ ఇండ్లు, ఈ 4 స్కీమ్ల పైన ఒక టైం లైన్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ టైం లైన్ ప్రకారం 16వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ప్రతి ఇంటిని ఫీల్డ్ వెరిఫికేషన్లో చేయడం జరిగింది. సో దాని ప్రకారం ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రకారం ముసాయిదా జాబితాలు కూడా ఈరోజు కంప్లీట్ అయ్యి తయారు చేయడం జరిగింది. సో రేపటి నుంచి ఒక 4 రోజుల పాటు 4 గ్రామాలలో 4 రోజుల పాటు ఈ గ్రామ సభలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇటు గ్రామ సభలు నిర్వహించడానికి తహసీల్దార్ గారు, ఎంపీడీఓ, ఎంపీఓ అండ్ ఏఓ అగ్రికల్చర్, సో ఈ 4 బృందాలుగా 4 గ్రామాలలో ప్రతిరోజు ఈ 17 గ్రామ పంచాయతీని ఈ 4 రోజులు కంప్లీట్ చేయడం జరుగుతుంది. కుక్కల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. మనుషులపై విచక్షణారహితంగా దాడులకు దిగుతున్నాయి. జిల్లాలో 3 నెలలుగా వాటికి కొన్ని ఆపరేషన్లు నిలిచిపోయాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కుక్కల సంఖ్య
అంతకంతకు పెరుగుతున్నాయి తప్ప వాటిని నివారించేందుకు చేపట్టాల్సిన చర్యల్లో మున్సిపల్ శాఖ విఫలమైందని ప్రజలు విమర్శిస్తున్నారు. కుక్కలు విపరీతంగా పెరిగిపోవడంతో మనుషులపై విచక్షణారహితంగా దాడులకు దిగుతున్నాయి. జిల్లాలో గత 3 నెలలుగా కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిలిచిపోయాయి. నగరంలో నిత్యం కుక్కలు కరవటంతో బాధితులు చికిత్సకు జిల్లా ఆసుపత్రికి పరిగెత్తుకొస్తున్నారు. ఆసుపత్రిలో ప్రతిరోజు 10 నుంచి 20 కుక్క కాటు కేసులు నమోదవుతున్నాయి. కునీ ఆపరేషన్ల ప్రక్రియను హైదరాబాద్కు చెందిన ఏజెన్సీకి అప్పగించారు. 3 నెలల క్రిందట 208 కుక్కలకు కునీ ఆపరేషన్లు చేశారు. ఒక్క కుక్కను పట్టుకుంటే 16 రూపాయల చొప్పున సంస్థకు చెల్లించాల్సి ఉంటుంది. ఏజెన్సీకి ఇప్పటికే 2,50,000 బిల్లులు చెల్లించాల్సి ఉంది. దీంతో జిల్లాలో 3 నెలలుగా కునీ ఆపరేషన్లు నిలిచాయి. బోధన్, ఆర్మూర్లో పట్టుకున్న కుక్కలను సైతం నిజామాబాద్ ఎనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్లోని ఆపరేషన్లు చేస్తున్నారు. వీటికి సంబంధించిన బిల్లులు మాత్రం బోధన్, ఆర్మూర్ మున్సిపాలిటీ అధికారులు చెల్లిస్తున్నారు. నగరంలో కుక్కల బెడదను కట్టడి చేయాలని ప్రజలు కోరుతున్నారు. మున్సిపల్ కమిషనర్ ప్రత్యేక శ్రద్ధ చూపి కుక్కల నియంత్రణకు కృషి చేయాలని ప్రజలు విన్నవిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన యువ నటుడు శీలం విరాజ్ రెడ్డి తాను నటించిన సినిమా అన్ని హంగులతో రూపొందించామని చెప్పారు. ప్రేక్షకులు తాను నటించిన సినిమాను వీక్షించి ఆశీర్వదించాలని కోరారు. మోపాల్ మండలం నర్సింగ్పల్లి గ్రామ శివారులోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో యువ సినీ నటుడు శీలం విరాజ్ రెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలోని కంజర్ గ్రామంలో పుట్టి పెరిగానని, మొట్టమొదటిసారిగా గాడ్ సినిమాలో హీరోగా నటించడం ఆనందంగా ఉందని అన్నారు. ఇందుకుగాను గాడ్ సినిమా టీజర్ రిలీజ్ ఫంక్షన్ను ఈ నెల 23వ తేదీన నర్సింగ్పల్లి గ్రామ పరిధిలోని ఎస్ఆర్ఎస్ గార్డెన్స్లో ఈ సినిమా సందడి ఏర్పాట్లను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అన్ని హంగులతో ప్రేక్షకుల మధుల్లో నిలిచిపోయేలా ఈ సినిమాను తీయటం జరిగిందని తెలిపారు. జిల్లాలోని సినీ ప్రేక్షకులందరూ తనను ఆశీర్వదించేందుకు వచ్చి ఈ సినిమా సందడిలో పాల్గొనాలని కోరారు. హలో అండి, నా పేరు విరాజ్ రెడ్డి శీలం. ప్రెస్కి, ప్రింట్ మీడియాకి థ్యాంక్ యూ సో మచ్ పేరున ఇక్కడికి వచ్చినందుకు. మనం ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ రీజన్ వచ్చేసి నేను ఒక సినిమా తీసానండి. ఫిబ్రవరిలో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. సో నేను సినిమా తీసేటప్పుడే అనుకున్నాను నిజామాబాద్లో ప్రెస్ మీట్ ఏమైనా ప్రమోషన్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ నిజామాబాద్ నుంచి స్టార్ట్ చేద్దామని. సో హియర్ వి ఆర్. 23rd రోజు ఎస్ఆర్ఎస్ గార్డెన్ నర్సింగ్పల్లిలో టీజర్ లాంచ్ చేస్తున్నామండి. ప్లీజ్ అందరూ వచ్చేసేయండి. ఐ రియలీ నీడ్ యూర్ సపోర్ట్. నేను మీ లోకల్ మనిషిని, ఇక్కడే పుట్టి పెరిగినా, నాకు అన్నీ తెలుసు నిజామాబాద్ గురించి. నిజామాబాద్లో సినిమా ఈవెంట్స్ చాలా తక్కువ అవుతాయండి. సో నేను ఏమనుకున్నా అంటే నేను ప్రమోషన్ స్టార్ట్ చేస్తే నిజామాబాద్ నుంచి గట్టిగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఈ ఈవెంట్లో మెయిన్ జబర్దస్త్ షోస్ నడుస్తున్నాయండి. యాంకర్ లాస్ట్ గారు చేస్తున్నారు, స్పెషల్ గెస్ట్లు వస్తున్నారు. బట్ ద మెయిన్ పాయింట్ ఈజ్ టీజర్ లాంచ్. ఇది ఆ రోజు టీజర్ లాంచ్ చేస్తున్నాం. అండ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా లక్కీ డ్రా ఉందండి. వచ్చిన వాళ్ళందరూ గేట్ దగ్గర వాళ్ళ నేమ్ నంబర్ రాసి పెడితే ఎండ్ ఆఫ్ ది ఈవెంట్ ఒక లక్కీ డ్రా తీస్తాం. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 30,000, సెకండ్ ప్రైజ్ వచ్చేసి 20,000 అండ్ థర్డ్ ప్రైజ్ వచ్చేసి 10,000 ఉంది. అదే రోజు ఆన్ ది స్పాట్ క్యాష్ ఇస్తాం. ఐ రియలీ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. అందరూ రండి. ఇప్పటికే నాకు మంచి పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. చాలామంది ఎంకరేజ్ చేస్తున్నారు. నేను మీ లోకల్ మనిషిని కాబట్టి మీరు నాకు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అందరు రావాలి. 23rd రోజు కలుస్తాం. థ్యాంక్ యూ సో మచ్. లిక్కర్ మీద ఉన్న ఇంట్రెస్ట్ కవితకు పసుపు రైతుల మీద లేదని మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రవంతి రెడ్డి అన్నారు. ప్రోటోకాల్ గురించి కవిత మాట్లాడడం హాస్యాస్పదమని అన్నారు. నగరంలోని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రవంతి రెడ్డి మాట్లాడుతూ పసుపు రైతుల కోసం అలుపెరగని పోరాటం చేశానన్న కవిత మాట్లాడిన మాటలు వింటుంటే ప్రజలు చివరకు బీఆర్ఎస్ నాయకులు సైతం నవ్వుకుంటున్నారని అన్నారు. ఆస్తులు కూడబెట్టడం, ప్రతి 3 ఏళ్లకోసారి పసుపు ధర పెరుగుతోందని, అందులో ఎంపీ అరవింద్ గొప్పతనం ఏమీ లేదని కవిత అన్నారని, మరి కవిత 5 ఏళ్లు ఎంపీగా ఉన్నప్పుడు పసుపు ధర ఎందుకు పెరగలేదని అన్నారు. కవితకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పసుపు రైతుల కొరకు వేల్పూర్లో స్పైసెస్ పార్క్ కొరకు 42 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినప్పుడు కనీసం ఒక వ్యవసాయాధార పరిశ్రమని కూడా ఎందుకు
తేలేకపోయానని ప్రశ్నించారు. కవితకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పసుపు రైతుల కొరకు వేల్పూర్లో స్పైసెస్ పార్క్ కొరకు 42 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినప్పుడు కనీసం ఒక వ్యవసాయాధార పరిశ్రమని కూడా ఎందుకు తేలేకపోయారని ప్రశ్నించారు. కేవలం మీ కమిషన్లకు భయపడే పారిశ్రామికవేత్తలు వెనక్కి వెళ్లిపోయారని అన్నారు. పసుపు రైతుల గురించి పలువురిని కలిశానని కవిత గొప్పలు చెప్పుకుంటున్నారని, కానీ పసుపు బోర్డును సాధించిన తమ నాయకుడు ఏనాడు కూడా తన గొప్పతనం అని పేర్కొనలేదని అన్నారు. పసుపు రైతుల కొరకు కవిత కనీసం సుతిరి దబ్బరం కూడా ఇవ్వలేదని, కానీ తమ నాయకుడు మాత్రం వందల సంఖ్యలో బాయిలర్లు, పాలిషర్లు, వేల సంఖ్యలో టార్పాలిన్ షీట్లు అందించారని అన్నారు. ప్రోటోకాల్ గురించి కవిత మాట్లాడడం విడ్డూరంగా ఉందని, 10 సంవత్సరాల టీఆర్ఎస్ నాయకులు ఏనాడైనా ప్రోటోకాల్ పాటించారా అని అంటూనే ప్రధాని మోడీ రాష్ట్రానికి వచ్చినప్పుడు కూడా మీ తండ్రి కేసీఆర్ ఫామ్ హౌస్లో పడుకున్నారని అన్నారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు ప్రవళిక, మెట్టు విజయ్, సుక్క మధు, సుధీర్, ఇందిర, వనిత, బైకాన్ సుధా, సుమిత్ర, ఆకుల హేమలత, సాయివర్ధన్ తదితరులు పాల్గొన్నారు. పసుపుకి 3 ఏళ్లకు ఒకసారి ఆటోమేటిక్ గా ధర వస్తుంది, ఇందులో అరవింద్ గారి గొప్పతనం ఏముంది అన్నావు. మరి నువ్వు ఎంపీగా 5 సంవత్సరాలు ఉన్నావు, మరి ధర ఎందుకు రాలే? దీనికి సమాధానం చెప్పు. నువ్వు పసుపు రైతులని ఏ విధంగా ఆదుకున్నావు? వాళ్ళకి ఖాళీ సంచులు ఇప్పించినవా, లేక సుట్లి దారాలు ఇప్పించినవా, కనీసం ఒక దబనమన్నా ఇప్పించినవా? అరవింద్ గారు డే 1 నుంచి పసుపు రైతుల కోసం కష్టపడిండ్రు, వాళ్ళ కోసం ఆలోచన చేసిండ్రు, పని చేసిండ్రు. బాయిలర్లు ఇప్పించిండ్రు, పాలిషర్లు ఇప్పించిండ్రు, టార్పాలిన్లు ఇప్పించిండ్రు, ఎఫ్పిఓకి స్పెషల్ స్కీమ్స్ కూడా తీసుకొచ్చిండ్రు. బికాజ్ అరవింద్ గారికి పసుపు రైతుల పట్ల ఉన్న అంకిత భావం విచ్ యు డోంట్ హ్యావ్. విదేశాలకు వెళ్ళిన సొంత ఊరు మరవలేదు. తాను పుట్టి పెరిగిన ఊరికి ఏదైనా చెయ్యాలన్న సంకల్పం ఆయనలోని ఆలోచనల్లో మెదిలింది. గ్రామస్తులకు ఉపయోగపడే స్వర్గధామ రథాన్ని తయారు చేయించి అందజేశారు. ఎడపల్లి మండలం జాన్కంపేట గ్రామానికి చెందిన మిద్దె సందీప్ లండన్లో ఉద్యోగం చేస్తున్నాడు. తన నానమ్మ, తాతయ్యలు మిద్దె గురమ్మ, మిద్దె లింగన్న జ్ఞాపకార్థం సుమారు 3 లక్షల రూపాయల వ్యయంతో స్వర్గధామ రథం తయారు చేయించి సోమవారం జరిగిన కార్యక్రమంలో గ్రామ పంచాయతీకి విరాళంగా అందజేశారు. ఆయన తండ్రి సొసైటీ చైర్మన్ మిద్దె నరేందర్ గ్రామ పెద్దల సమక్షంలో స్వర్గయాత్ర రథానికి పూజా కార్యక్రమాలు నిర్వహించి గ్రామానికి అందజేశారు. మిద్దె సందీప్ గ్రామస్తుల సౌకర్యార్థం రథాన్ని విరాళంగా అందజేయడాన్ని గ్రామ పెద్దలు అభినందించారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి పిఎస్సిఎస్ చైర్మన్ డాక్టర్ సునీల్ కుమార్ చౌదరి, బర్దీపూర్ పిఎస్సిఎస్ చైర్మన్ రామకృష్ణ, జాన్కంపేట్ తాజా మాజీ సర్పంచ్ వెలుమల విజయ్ కుమార్, మాజీ ఎంపీటీసీ మంద సంజీవ్, గ్రామ పెద్దలు దారం పోతన్న, బండారి లక్ష్మణ్, విజయ్ కుమార్, జహీరుద్దీన్, లక్ష్మణ్, విజయ్ కుమార్, పంచాయతీ కార్యదర్శి ప్రేమ్దాస్, సొసైటీ డైరెక్టర్లు పాల్గొన్నారు. అమ్మ నాన్నల జ్ఞాపకార్థం అమ్మ మిద్దె గురమ్మ, నాన్న మిద్దె లింగన్న, వాళ్ళు దాదాపు చనిపోయి చాలా రోజులైంది. వాళ్ళ జ్ఞాపకార్థం మా గ్రామానికి ఒక సహాయంగా అంతిమయాత్ర రథాన్ని ఇవ్వాలనే ఒక మంచి ఉద్దేశంతో మా కుమారుడైనటువంటి మిద్దె సందీప్ గారు ఇటీవల యూకే నుంచి వచ్చి ఈ కార్యక్రమం నిర్వహిస్తా, మా నానమ్మ తాత వాళ్ళ పేరుతో ఇస్తా అని చెప్పేసి ఒక ఆలోచన చేసి ఈరోజు ఆ రథాన్ని తీసుకొచ్చి గ్రామ పంచాయతీకి కార్యదర్శి గారికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులందరూ, గ్రామ కులం పెద్ద మనుషులందరూ, కుల సభ్యులు, అట్లాగే ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, అదేవిధంగా మా గ్రామంలో ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులందరి సమక్షంలో ఈరోజు గ్రామ పంచాయతీకి ఈ అంతిమయాత్ర రథాన్ని అప్పగించడం జరిగింది. ఈ ఆలోచన మా కొడుకైనటువంటి సందీప్ రావడం మంచి పరిణామం. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. కాంగ్రెస్ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా నియమితులైన అపర్ణ సోమవారం నాడు నిజామాబాద్ నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మరియు నుడా చైర్మన్ కేశవేడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన్ను శాలువా, పూలమాలతో సన్మానించారు.
నగరంలోని శివాజీనగర్లో గల శంకర్ భవన్ పాఠశాలలో ఇటీవల హెడ్ మాస్టర్గా బాధ్యతలు చేపట్టిన బొమ్మర వేణు మల్లేష్ను ఆ పాఠశాల అధ్యాపకులు సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నూతన హెచ్ఎం బొమ్మర వేణి మల్లేష్ మాట్లాడుతూ విద్యాశాఖ పదోన్నతులలో భాగంగా స్కూల్ అసిస్టెంట్గా పనిచేసిన తనకు హెచ్ఎంగా బాధ్యతలు ఇచ్చిన డి అశోక్ మరియు శంకర్ భవన్ బదిలీపై వెళుతున్న హెడ్ మాస్టర్ వాసుదేవరావుకు ధన్యవాదాలు తెలిపారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే సమయం కూడా ఆయనకు లేదని డీసీసీ అధ్యక్షులు ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.